बच्चों, आज मैं आपको कक्षा 2 का दूसरी पाठ घर पाठ बताने वाली हूँ। पापा, क्यों अच्छा लगता है अपना प्यारा प्यारा घर। घूम घाम ले, खेल खाल ले, नहीं भूलता लेकिन घर। यहाँ पर एक छोटा लड़का है, वो अपने पापा से घर के बारे में बताता है। देखिए क्या बताता है। पापा, क्यों अच्छा लगता है अपना प्यारा प्यारा घर। फादर, why does our dear home feel so good? घूम घाम ले, खेल खाल ले, नहीं भूलता लेकिन घर। Even when we face sadness, we never forget our home. ఇక్కడ చిన్న బాబు ఏం చెప్తున్నాడంటే, నాన్న మన ఇల్లు ఎంతో బాగుంటుంది కదా, మనకి ఎంత బాధ కలిగినా మన ఇంట్లోనే మనం ఉంటాము, ఇంకా మన ఇంటిని మనం ఎప్పుడూ మర్చిపోలేము, మన ఇల్లు ఎంతో మంచి ఇల్లు అని చెప్పి బాబు వాళ్ళ ఫాదర్తో చెప్తున్నాడు. नहीं आपको लगता पापा, है माँ की गोदी सा घर, प्यारी प्यारी ममता वाला सुंदर सुंदर न्यारा घर। नहीं आपको लगता पापा, है माँ की गोदी सा घर। यहाँ पर घर किस तरह कंपैरिजन किया है, माँ की गोदी जैसा, मतलब नहीं आपको लगता पापा, है माँ की गोदी सा घर। डोंट यू थिंक फादर दैट होम इज लाइक मदर्स लैप। प्यारी प्यारी ममता वाला सुंदर सुंदर न्यारा घर, ఏ హోమ్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ బ్యూటిఫుల్ యూనిక్ హోమ్. నాన్న మన ఇల్లు అమ్మఒడిలాగా ఉంటుంది, ఇంకా ఎప్పుడైనా ఆలోచించావా నాన్న మన ఇల్లు ఎంత ప్రత్యేకమైనదో, ఎంత ఎఫెక్షన్ ఇస్తుందో మన ఇల్లు అని చెప్పి ఆ బాబు ఇంటి గురించి వాళ్ళ నాన్నకి చెప్తూ ఉన్నాడు. थक कर जब वापस आते हैं कैसे बिछ बिछ जाता घर, खिला पिला आराम दिलाकर नई ताजगी देता घर। थक कर जब वापस आते हैं कैसे बिछ बिछ जाता घर. When we come back tired, how the home spreads out for us. खिला पिला आराम दिलाकर नई ताजगी देता घर. It provides us food and rest and gives us fresh energy. ఇంకా ఈ పోయంలో ఈ బాబు ఏం చెప్తున్నాడు వాళ్ళ నాన్నతో, నాన్న మన ఇల్లు ఎంత విస్తారంగా ఉంటుంది, ఇంకా మనము ఇంట్లో ఫుడ్ తినొచ్చు. మనం ఇంటికి టైర్డ్ అయిపోయి ఇంట్లోకి రాగానే మన అమ్మ ఏం చేస్తుంది, మనకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతుంది కదా. సో అందుకని ఏం చెప్తున్నాడు ఈ బాబు, ఇంట్లో మనం ఫుడ్ తినొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఇంకా ఏం చేస్తుందంటే ఇంటికి రాగానే మనకి ఎనర్జీ కూడా వస్తుంది, అవునా కదా. స్కూల్ నుంచి రాగానే మీరు అమ్మయ్య ఇంటికి వచ్చేసా అని చెప్పి రెస్ట్ తీసుకుంటారా లేదా కాసేపు. మరి ఇక్కడ బాబు కూడా ఇంటి గురించి ఇలా చెప్తూ ఎంత మంచి ఇల్లు నాన్న మన ఇల్లు అని చెప్పి చెప్తున్నాడు.